ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ హౌస్లో రోజుకు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఇక సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోయాక నిఖిల్ సహా అక్కడ ఉన్న వాళ్ళతో తన బాధ చెప్పుకుంది యష్మి. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్ళు నీతో మాట్లాడుతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది, నోటుకొచ్చింది మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళ గురించి అంతా నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. అదే ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారోనని ఆలోచించట్లేదు. ఇది నేర్చుకొని వచ్చింది లోపలికి అంటూ యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నిఖిల్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. ఇక అర్ధరాత్రి 12 దాటాక సోనియా నిఖిల్ ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. సోనియా చేతిలో చేయి వేసి సారీరా అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి సోనియా బరస్ట్ అయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినావు అన్నది పాయింట్ కాదురా, ఏం విన్నాము ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అంటూ సోనియా అంది. దీనికి నేను చేసిన దాంట్లో కొంచెం గిల్ట్ కూడా ఉంది, కానీ నేను నిన్ను బ్లేమ్ అయితే చేయలేదమ్మా. నేను పృథ్వీ దగ్గర మాట్లాడింది అయితే ఒప్పుకుంటా. ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే పోట్రే అయ్యేది రాంగ్ కదా అని చెప్పా. అదే అయితే ఒప్పుకుంటా, ఐఎమ్ సారీ అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి సోనియా గట్టిగానే డైలాగులు కొట్టింది. ఆమె నన్ను ఫేక్ బతుకుతున్నావు అన్నది, వాళ్ళని ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు అన్నది, ఇవన్నీ అన్నప్పుడు నీకు ఆమె వర్షన్ అర్థం కాలే. నువ్వు వినను కూడా వినలేదు. కానీ ఆమె ఎక్కడో అనవసరమైన పాయింట్ చెప్పి మాట్లాడితే ఆమె వర్షన్ నీకు కరెక్ట్ అనిపించింది. అదే వర్షన్ నువ్వు పృథ్వీ గారితో చెప్పి మనల్ని ఈమె ఏంట్రా పోట్రే చేస్తుందిరా అని చెప్పి మాట్లాడినావు. నేను ఇప్పుడు నేను ఏమనట్లేదు, నీ వరకు నువ్వు కరెక్ట్. నువ్వు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తా, నాకు అది ప్రాబ్లం లేదు. కానీ టుడే యూ బ్రోక్ మై హార్ట్, దట్స్ ఇట్. ఇది పర్సనల్, ఇది నాలోనే దాచుకుంటా, ఇది నాకు ఒక పాఠం అంటూ ఎమోషనల్ అయింది సోనియా. ఇంతలో అక్కడికి పృథ్వీ కూడా వచ్చాడు. దీంతో చిన్నోడు పెద్దోడికి కాసేపు క్లాస్ పీకింది సోనియా. నేను ఇక్కడ ఉంది నేనేంటో చూపించడానికి, నాకు ఎలాంటి గేమ్ ప్లాన్ లేదు, నేను నాలానే ఉంటా. నాకు బిగ్ బాస్ అంటే గేమ్ షో కాదు, నాకు ఒక లైఫ్ లెసన్. లైఫ్లో అన్నీ ఫేస్ చేశాను, అన్నీ కనబడతాయి. 30 ఏళ్ళ మన బతుకు ఇక్కడ కనబడుతుంది. దాన్ని ఎలా ఫేస్ చేస్తామో అది మన తర్వాతి జీవితం అనే నేను నమ్మిన. నా ఫ్యామిలీకి ఇది ఎలా పోట్రే అవుతుంది అని నేను ఆలోచించలేదు అంటూ ఏకపాత్రాభినయం చేసింది సోనియా. కానీ ఏది అయితే అది అయింది. కానీ యష్మి వేసిన డైలాగ్లకి సోనియా కోటకి మాత్రం గట్టిగానే బీటలు వచ్చాయి. ముఖ్యంగా నిఖిల్ సోనియా మధ్య మాత్రం కాస్త డిస్టెన్స్ పెరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.